హైదరాబాద్ ముసారాంబాగ్ బ్రిడ్జి పటిష్టతపై అనుమానాలు నెలకొన్నాయి. ముసారాంబాగ్ పాత బ్రిడ్జికి దాదాపు 40 ఏళ్ల చరిత్ర ఉంది. మొన్నటి మూసీ వరదకు ముసారాంబాగ్ బ్రిడ్జి పూర్తిగా దెబ్బతిన్నదే. బ్రిడ్జి రైలింగ్ పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు బంద్ అయ్యాయి. రైలింగ్ నిర్మాణం తర్వాత కూడా రాకపోకలపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొత్త బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో జనవరిలోగా నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చే యోచనలో ఉంది. ముసారాంబాగ్ బ్రిడ్జి పటిష్టతను నిపుణులు పరిశీలించారు. వరదలకు బ్రిడ్జి పిల్లర్ల కింద ప్రాంతం దెబ్బతినడంతో అధికారులు ఇంటర్నల్ ఎంక్వైరీ చేశారు. పరిశీలన తర్వాత నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వనుంది. నివేదిక ఆధారంగా బ్రిడ్జి పటిష్టతపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. ముసారాంబాగ్ బ్రిడ్జ్ స్టెబిలిటీపై నిపుణుల బృందం ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంది. ఎందుకంటే మొన్న కురిసిన వర్షాలకు వచ్చిన భారీ వరదలకి బ్రిడ్జ్ బాగా డ్యామేజ్ అయింది కాబట్టి బ్రిడ్జ్ కండిషన్ ఎలా ఉందనేది వాళ్ళు స్టెబిలిటీ చెక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఇంటర్నల్ ఎంక్వైరీ ఒకటి వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు. ఒకవేళ దీన్ని ఒక రిపోర్ట్ తయారు చేసి రిపోర్ట్ని అనాలిసిస్ చేసి దాని ద్వారా వచ్చిన రిపోర్ట్ ఆధారంగా కమిషనర్ స్థాయిలో దానిపై ఒక నిర్ణయం తీసుకుంటారు. బ్రిడ్జ్ స్టెబిలిటీ ఎంతవరకు ఉంది, బ్రిడ్జ్ ఆపరేషన్లోకి తీసుకురావచ్చా, ఈ రైలింగ్ నిర్మాణం తర్వాత వెంటనే బ్రిడ్జిని ఆపరేషన్లోకి తీసుకురావచ్చా, లేదంటే ఇంకా దీన్ని ఏమైనా స్ట్రెంథెన్ చేయాలా, లేదంటే బ్రిడ్జిని మించి హెవీ వెహికల్స్ వెళ్లేందుకు అవకాశం ఉంటుందా ఉండదా అనేది వీళ్ళు ఇక్కడ చెక్ చేసుకొని ఒక రిపోర్ట్ తీసుకుంటారు. ఒకవేళ బ్రిడ్జ్ స్టెబిలిటీ మీద వాళ్ళకి ఏమాత్రం అనుమానం ఉంటే హెవీ వెహికల్స్ని ఆఫ్ చేసి 2 వీలర్స్ అండ్ కార్ల వరకే అలో చేయాలనే ఒక ప్రపోజల్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా ఫర్దర్ స్టెప్లో నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటుగా కూడా ఎప్పుడైతే కొత్త బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుందో దాన్ని ఇక్కడ వాళ్ళు చూసి కొత్త బ్రిడ్జిని వాళ్ళు వీలైనంత తొందరగా కన్స్ట్రక్షన్ పూర్తి చేయాలని అనుకుంటున్నారు. డిసెంబర్ వరకు లేదంటే జనవరి ఫిబ్రవరి లోప మ్యాక్సిమం మార్చ్ లోప కొత్త బ్రిడ్జిని ఆపరేషన్లోకి తీసుకొస్తే ఈ బ్రిడ్జిని తదుపరిగా కూల్చేసి ఇక్కడ కూడా ఇంకో బ్రిడ్జ్ నిర్మాణం చేయొచ్చు అనేది ఆలోచన చేస్తున్నారు. ఓవరాల్గా ఈ అంబర్పేటలో ఉన్న ఏదైతే బ్రిడ్జి ఉందో ముసారాంబాగ్ బ్రిడ్జ్ ఏదైతే ఉంది, బ్రిడ్జ్ స్టెబిలిటీ ఎలా ఉంది, దాని స్థాయి వాహనాల రాకపోకలకు పనికి వస్తుందా లేదా అనేది వాళ్ళు ఇప్పుడు చెక్ చేయాల్సిన సిచ్యువేషన్ చూడొచ్చు. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ మధ్యలో ఉన్న మెటల్ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ అధికారులు వీళ్ళు ఇక్కడ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. ఒక్కసారి వాళ్ళతో మేడం, ఇది మీది ఇంటర్నల్ ప్రాసెస్లో భాగంగా రెగ్యులర్గా చెకప్స్ జరుగుతుంటాయండి? ఓకే. ఇప్పుడు ఎప్పుడు వర్షం వచ్చినా కూడా జనరల్గా ముసారాంబాగ్ బ్రిడ్జ్ అనేది వాటర్ ఫ్లో ఉంటుంది. మొన్న కానీ భారీ స్థాయి, ఊహించని స్థాయిలోకి వచ్చింది. అంత స్థాయి వస్తే డెఫినెట్లీ బ్రిడ్జికి సంబంధించిన అండర్ గ్రౌండ్కి సంబంధించిన పిల్లర్స్లో కూడా కొంత మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ఇప్పుడు అనాలిసిస్ చేసే అవకాశాలు ఉంటాయి ఎక్స్పర్ట్ టీమ్తో. మేము హైరఫ్స్తో డిస్కషన్ చేసి అది ఫర్దర్గా ప్రొసీడ్ అవుతామండి. ఓకే, రైట్. సో ఇది వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం దీన్ని అనాలిసిస్ చేస్తున్నాము. దీని రిపోర్టు హైర్ అఫీషియల్తో డిస్కస్ చేసిన తర్వాత భారీ వాహనాలను అనుమతించాలా అనుమతించకూడదా, 2 వీలర్ 4 వీలర్స్ వరకే అనుమతించాలా, వాటిని కూడా అనుమతించాలా వద్దా అనేది కమిషనర్ స్థాయి లెవెల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రిపోర్టు తయారు చేయడానికి అనాలిసిస్ అయితే జరుగుతుంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత అనాలిసిస్ తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామని అధికారులు అయితే చెప్తున్నారు. విత్ కెమెరా పర్సన్ పి వెంకట్తో శ్రవణ్, TV9, ముసారాంబాగ్ బ్రిడ్జ్, హైదరాబాద్ నుంచి.